సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. టీనేజ్ గ్రూప్ అంటే 13 ఏళ్ల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు వారే. వీరిలో ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలు ఉంటాయి. ఈ వయసులో గర్భం దాల్చడం వల్ల ఆశలన్నీ నీరుగారుతున్నాయి. అక్కడితో వారి జీవితం బాధ్యతల్లో బందీ అవుతోంది. ఈ ప్రభావం కుటుంబం ఎదుగుదలతో పాటు రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థలు ప్రగతిపైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అదుపు తప్పింది. బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలిసి తెలియని వయసులో క్షణికావేశం ఇలాంటివన్నీ చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణమవుతున్నాయి. దీంతో తల్లి బిడ్డల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాతా శిశుమరణాల ప్రమాదము పెరుగుతోంది. ఈ పరిస్థితి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర కీలక శాఖలను ఈ అంశంపై అప్రమత్తం చేశారు. 0 స్థాయికి తేవలసింది పోయి 5% బెంచ్ మార్కా. గత ప్రభుత్వం సమస్యను తేలిగ్గా తీసుకోవడంతో రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.80% పెరిగింది. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, ఇతరత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదు. కిషోర్ బాలికలకు ఆరోగ్యం, లైంగిక పునరుత్పత్తి, పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో విఫలం కావడం, మత్తు పదార్థాల కట్టడి సాధ్యం కాకపోవడం, కీలక శాఖల ఉదాసీనతతో సమస్య జటిలమైంది. వాస్తవానికి టీనేజ్ ప్రెగ్నెన్సీ లక్ష్యం 0 స్థాయిలో ఉండాలి. కానీ చేసేది లేక 2025-26లో 5%కి తగ్గించాలని బెంచ్ మార్క్గా అధికారులు నిర్దేశించారు. క్రమంగా 0 స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. బెంచ్ మార్క్ కంటే తక్కువగా విశాఖపట్నం జిల్లాలో మాత్రమే 3.98% టీనేజ్ ప్రెగ్నెన్సీ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో 5% నుంచి 12% మించే సమస్య ఉంది. అత్యధికంగా పల్నాడులో 14.94%, కర్నూలు జిల్లాలో 13.50% టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రతిబంధకాలు ఇవే. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటు, బాల్య వివాహాలు పూర్తి స్థాయిలో అరికట్టలేకపోవడం, లైంగిక పునరుత్పత్తి, విద్య, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన లేమి, టీనేజ్ ప్రెగ్నెన్సీకి గురైన వారు అబార్షన్లకు అర్హత లేని వారిని ఆశ్రయించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడం, 9 నెలలు వచ్చినా కాన్పు కాకపోవడం, సి సెక్షన్ సర్జరీలతో ప్రమాదకర పరిస్థితులు, తల్లి బిడ్డల్లో పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ బరువు సమస్యలు రావడం, బిడ్డ ఎదగకుండా ప్రసవించడం వల్ల శిశువు ఎదుగుదల లోపాలు, ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువైతే తట్టుకోలేకపోవడం, మరణాలు. రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్య ఇలా 2025-26 జనవరిలో. సమస్య స్థాయి, తీవ్రత, ప్రభావిత జిల్లాలు. ప్రమాదకరం 12 నుంచి 15. ప్రభావిత జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు, పల్నాడు. చాలా ఎక్కువ 10 నుండి 12. ప్రభావిత జిల్లాలు వచ్చేసి ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, నంద్యాల. ఎక్కువ 8 నుండి 10. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు. మధ్యస్థం 5 నుండి 8. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, అనకాపల్లి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప. తక్కువ 3.98. విశాఖపట్నం. ఈరోజు మనం కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.